హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూన్ నెల జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ప్రతి నెల కూడా జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యం అవుతూనే ఉండేవి. అయితే జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే సకాలంలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అందులో కూడా అధికారంలోకి వస్తే జీతాలు పెన్షన్లు 1-2 తేదీలలో జమ చేస్తామని చెప్పడం జరిగిందండి. కాబట్టి కొత్త ప్రభుత్వం 1-2 రోజుల్లో, అంటే 1వ తేదీ 2వ తేదీ లోపల, మంగళవారాల లోపల జమ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ మేరకు డబ్బులు కూడా సమకూర్చుకుంది. జూలై 2న జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో మరొక 5,000 కోట్ల రూపాయలకు అనుమతి లభించింది. అదేవిధంగా బిల్లులు కూడా చాలా వరకు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయండి. కొన్ని బిల్లులు నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా 1-2 రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో జీతాలు మరియు జమ అవుతాయని అయితే తెలుస్తోందండి. సో ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. సో అదే మనము ట్రెజరీల వారీగా మనం చూసుకున్నట్లయితే బిల్లులు గ్రీన్ ఛానల్ దశలోకి వెళ్ళాయండి. చాలా వరకు, అంటే ఒక 60-70% వరకు బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. మనము సో ఈ విధంగా చాలా మటుకు బిల్లులు అయితే మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారండి. వాళ్ళ బిల్లులు అయితే చెక్ చేసుకోవడం జరిగింది. చాలామంది కూడా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్, అంటే విచ్ ఈస్ గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నట్టుగా మనకు మెసేజ్ అయితే చేయడం జరిగిందండి. సో అందరూ కూడా 1-2 తేదీలలో జీతాలు మరియు పెన్షన్లు అయితే పొందడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ కూడా జూన్ నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా అప్డేట్ న్యూస్ అందజేస్తూనే ఉంటాను మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.